ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి లేదా లగ్నమైనా సరే ఆ యొక్క మంచి లక్షణాలు సింహం వారికి కనుక చూసుకుంటే సింహం వారు చాలా లాయల్గా ఉండడము, చాలా హుందాతనంగా ఉండడం, చిల్లచిల్లగా లేకపోవడమే మనం చూస్తాం 99% ఆఫ్ కేసెస్. అలాగే అందులో ఉండేటువంటి నక్షత్రాలు కూడా చూసుకుంటే పుబ్బా నక్షత్రం ఉంటుంది. పుబ్బా వెరీ క్రియేటివ్. అలాగే కొంత తండ్రి గారికి కూడా కొంతవరకు క్రియేటివ్ లక్షణాలు అధికంగా ఉంటాయని చెప్పొచ్చు. మకా కూడా ఉంటుంది, పుబ్బా ఉంటుంది, ఉత్తర ఒకటో పాదం ఉంటుంది. అయితే మకా నక్షత్రంలో చూసుకుంటే కనుక ఎక్కువ స్పిరిచువల్గా ఉంటారు. కొంచెం అంటే తొందరగా సూర్య భగవానుడికి కానీ ఆత్మకి కానీ కనెక్ట్ అవ్వడం. సోల్ అంటే ఏంటి, మన ఆత్మ అంటే ఏంటి, కనెక్టివిటీ తొందరగా ఏర్పడుతుంది వారికి. అలాగే ఉత్తర నక్షత్రం వాళ్ళు కూడా కాస్త ఎక్కువ డామినేటివ్గా ఉండడం, కాస్త తండ్రి రకరకాల ప్రదేశాలు తిరుగుతూ ఉండడం వల్ల పైకి రావడం కూడా జరుగుతుంది ఈ లగ్నం లేదా ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క గొప్పతనం ఏమిటి అంటే లాయల్గా ఉండడం. చాలామంది తెలియక కోపం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు ఎవరి మాట వినరంటారు. అవి కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా వీళ్ళు లాయల్ మెయింటైన్ చేస్తారు. చిల్లరగా ఉండడం వీళ్ళకి అసలు నచ్చదు చెప్పాలంటే. అయితే వీళ్ళకి మరి సీక్రెట్ ఏముంటుంది ఏమిటి అంటే, ఇక్కడ సింహం వారికి సప్తమంలో అధిక గ్రహాలు ఉన్న సప్తమాధిపతి శని కదా, శని గనక సీక్రెట్ సైన్తో సంబంధాలున్నా అప్పుడు మాత్రం వీళ్ళకి బయటికి ఎంత లాయల్గా ఉన్నప్పటికీ లోపల అసలు ఎవ్వరికీ కనబడినటువంటి కోణం ఏమిటది అంటే సీక్రెట్గా వీళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. ఎప్పుడు కుంభంలో అధిక గ్రహాలు ఉండాలి, అందులో ప్రధానంగా కుంభంలో కుజుడు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ అఫైర్స్ అనేటువంటి నడుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే అది కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళు లాయల్గా ఉండడం వల్ల అది కూడా ఏదో చిల్లరగా ఒక బాధ్యతగా తీసుకుంటారు మళ్ళీ వాళ్ళు. అలాగే ఇక్కడ 4th హౌస్లో గనక అధిక గ్రహాలు ఉన్నాయి సింహం వారికి, వీళ్ళకి మనసులో ఉన్నటువంటిది పొరపాటును బయట పెట్టరండి. ఎందుకంటే వీళ్ళు హుందాగా ఉండాలి, అవతల వాళ్ళని హుందాగా చూసుకోవాలి. సరే, దాన్ని హుందాగా యాక్సెప్ట్ చేస్తారు, మనసులో ఉన్న దాన్ని కూడా అవతల వ్యక్తి మీద ఏదైనా అనుకున్నా కూడా. అయితే ఇక్కడ చాలామంది నేను చూసినప్పుడు 4వ స్థానంలో వృశ్చికంలో కనుక అధిక గ్రహాలు ఉంటే ఊర్లో ఒక 100, 200, 500 ఎకరాలు ఉన్నా అసలు ఏమీ లేనట్టు కనిపిస్తుంటారు బయటికి. అంటే ఏమిటంటే దాన్ని బయటికి చెప్పుకోరు, ఇంత ప్రాపర్టీ ఉంది నాకని. ఏదో నార్మల్గా నేను చాలామందిని చూసా, కొన్ని 100 ఎకరాలు ఉంటే మారుతి 800లో తిరుగుతూ ఉంటాడు ఆయన. అదేమిటి అంటే అదంతే, ఆ ఆస్తికి సంబంధించిన విషయంలో వాళ్ళు దాన్ని బయట పెట్టడం ఇష్టం ఉండదు. బయట పెట్టనటువంటి కోణాలు కొన్ని ఉంటాయి, అవి అనమాట. ఇక మీరు ఎక్కువగా చేయవలసింది దత్తాత్రేయుడిని చేసుకోండి, దత్తాత్రేయ ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన చేయండి, అనే విధాలుగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది. ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది. అంటే మీది ఉదాహరణకి మేషము లేదా వృషభము, మిథునము, కర్కాటకం ఇలా అనుకుందాం. అక్కడి నుంచి 8th లార్డ్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు, వృషభానికైతే గురువు అవుతాడు, మిథునానికైతే ఆ యొక్క శని, కర్కాటకానికి శని, సింహానికైతే మరలా గురువు, కన్యకైతే కుజుడు, తులకైతేనేమో శుక్రుడు అవుతాడు, వృశ్చికానికి బుధుడు, కన్యకి మనకి ధనస్సుకి అయితే చంద్రుడు, మకరానికైతే రవి, కుంభానికి బుధుడు, అదేవిధంగా మీనానికి శుక్రుడు అవుతాడు. కాబట్టి ఈ యొక్క రాస్యాధిపతులు కనుక సీక్రెట్ సైన్స్ అంటారు. అంటే సీక్రెట్ సైన్స్ ఇస్ డిఫరెంట్, సీక్రెట్ లార్డ్ ఇస్ డిఫరెంట్. అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్లో ఆ సీక్రెట్ అనేటువంటిది ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి. ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ని వీళ్ళు బయటపడ్డా కూడా అయితే ఏమైంది, నేను ఇది చేస్తున్నా, అయితే ఏమైందని బుకాయిస్తారు కూడా కొంతమంది. ఇది 8th లార్డ్ పాడైనా 8th హౌస్లో పాపగ్రహాలు ఉన్నా అంటే ధైర్యం ఉంటుంది. కొంతమంది చూడండి
సిగరెట్ తాగుతుంటారు కొంతమంది సీక్రెట్గా, ఇంకొంతమంది సీక్రెట్గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది, ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు, ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము. అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి, తెలియనట్టుగానే ఉండండి. అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా. అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం, మీ ముందే సిగరెట్ తాగడం, మీ ముందే. ఇప్పుడు చాలామంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి. ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా, అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు, నీ ప్రవర్తన ఇలా ఉంది, నేను ఇలా చేస్తున్నా అంటారు. కాబట్టి అష్టమంలో కనుక పాపగ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు, ఇది అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే. వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ముఖ్యం. అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో 12వ స్థానాన్ని పరిశీలన చేయాలంటే 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు, ఎంత బలంగా 12వ అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు. ఇది డ్యామ్ షూర్గా జరుగుతుంది. కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి 12వ స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి. ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం, ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం, ఇవి చేయాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది. అంటే బయటకు కనబడేటువంటి వేరు, అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు. అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా కనుక మీకు జన్మజాతకంలో రవి నుంచి 9 గ్రహాలు వృశ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి. కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకకూడదు, గుర్తుపెట్టుకోండి. అంటే స్కార్పియో సైన్లో అధిక గ్రహాలు ఉన్నా, కుంభరాశిలో అధిక గ్రహాలు ఉన్నా వాళ్ళకి సీక్రెట్గా ఎక్కువ, అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి, లేనట్లయితే బయటకు ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకంగా ఉండడం కానివ్వండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కానివ్వండి. ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అలాగే కుంభంలో కానీ. అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్గా ఉంచుకుంటారనేటువంటిది ఒక ఎత్తు అయితే, కొన్ని సీక్రెట్గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు. అంటే ఏమిటి, కొంతమంది చూడండి పలానా దగ్గర నీళ్లు పడతాయండి అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి. ఇంకొంతమంది పలానా దగ్గర ఏదో నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది, అంటే కొంచెం డయాగ్నోస్కి కూడా అందనటువంటి కొన్ని రోగాల్ని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ, వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు, సీక్రెట్ సైన్లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుందనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్తే కూడా వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి.